హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ఈరోజు వీడియోలో మటన్ షోర్బా ఎలా చేయాలో చూపించబోతున్నా అండి. చలికాలంలో జలుబు దగ్గు వల్ల తలంతా భారకంగా అనిపిస్తుంది కదా. ఈ మటన్ షోర్బా ఆ భారకాన్ని తగ్గించి గొంతులో ఉండే ఇచ్చినెస్ని కూడా తగ్గిస్తుందండి. అంతేకాకుండా చిన్నపిల్లల్లో ఎముకల దృఢత్వాన్ని కూడా పెంచుతుంది. అండ్ బోన్ ఫ్రాక్చర్ అయినా కూడా ఇది చాలా త్వరగా రికవరీ చేస్తుంది అనమాట. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి వేడయ్యాక మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, అంగుళం సైజ్ దాల్చిన చెక్క, 1 నల్ల యాలుక, 3 నార్మల్ యాలుకలు, 4 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలను యాడ్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయ ముక్కలను యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలను యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. అండ్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మరీ చిన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఉల్లిపాయ ముక్కలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పింక్ కలర్లోకి వచ్చాక నేను ఇక్కడ 500 గ్రామ్స్ మటన్ బోన్స్ యాడ్ చేస్తున్నా అండి. ఈ సూప్ కోసం మొత్తం బోన్సే ఉండాలన్నమాట. సో షాప్ వాళ్ళని మనం ఇలాగ బోన్స్ కావాలి అంటే వాళ్ళు బోన్స్ వరకే కట్ చేసి ఇస్తారు. సో ఆ బోన్స్తో ఈ సూప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సూప్కి బోన్స్కి అటాచ్ అయి ఉన్న మీట్ సరిపోతుందండి. ఇప్పుడు వీటిని బాగా ఉడికించుకోవాలి. మటన్ బాగా ఉడికి ఇలాగా కలర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఉప్పు ముక్కలకు పట్టేలాగా 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 లీటర్న్నర వరకు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే సరిపోతుందండి, ముక్క అనేది బాగా ఉడికిపోతుంది అనమాట. అలా ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే మనకి మటన్ అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా రింగ్ బాయిల్ అవుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, గుప్పెడు కొత్తిమీరను యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొత్తిమీర ఉడకడానికి ఆ వేడైతే సరిపోతుందండి. ఇప్పుడు ఒక గిన్నె మీద ఒక జల్లెడని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సూప్ మొత్తాన్ని కూడా ఇలాగ వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ సూప్లోకి ఓన్లీ మటన్ పీసెస్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇలాగ ఓన్లీ మటన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. మిగిలినంతా అలాగ పక్కకు పెట్టేస్తున్నాను, ఎందుకంటే తాగేటప్పుడు అవి అడ్డుపడకుండా ఓన్లీ పీసెస్ వరకే వస్తాయండి. అంతే అండి, మటన్ షోర్బా రెడీ అయిపోయింది. ఈ చల్లని వాతావరణంలో మీరు కూడా ఇలాగా వేడివేడిగా మటన్ షోర్బాని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వింటర్ సీజన్లో ఈ మటన్ షోర్బా మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ రెసిపీ నచ్చితే కనుక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.